నెల్లూరు జిల్లా కోవూరులో డైలాగ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి ఇంటి పేరు మార్చి పదే పదే సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటూ సంబోధించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా పెనుబల్లి గ్రామంలో ఏం చేశామో విత్ ఫోటోస్తో కూడా మీకు చూపిస్తాను. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలైంది, మీరేం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ముందు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ట కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో మేము కట్టించిన సచివాలయం ముందు, మేము కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. నువ్వేమేం చేస్తున్నావో, ఏమేం తప్పులు చేస్తున్నావో చూసుకో. నేను అది చేశాను, ఇది చేశాను. ఏం చేసావు నువ్వు? చేసినప్పుడల్లా ప్రతి దాంట్లో నీ కమిషన్ కోసం చేసావు. నువ్వు ఎప్పుడు మమ్మల్ని చేస్తున్నావు? నువ్వు ఎప్పుడు చేర్చుకుంటావు మమ్మల్ని? మేము ఫోన్ పేరు పట్టలేకపోతున్నావు, మమ్మల్ని చేర్చుకోని అడుగుతున్నాను. ఇన్ని నీ వెనకాల పెట్టుకొని నీకు ఎక్కడ హక్కు ఉంది మహిళల గురించి మాట్లాడడానికి? ఎవరైనా బుద్ధిందా? ఒకసారి చెప్పాను, అర్థం కాదా? అవును ఏంటి ఇప్పుడు నేను సోమిరెడ్డి